ఈ రోజు నా బండిని థర్డ్ ఫ్రీ సర్వీస్ చేయించడానికి షోరూమ్ కి అయితే తీసుకెళ్తున్నాను. సెకండ్ సర్వీస్ అయిపోయి నెల కూడా కాలేదు కరెక్ట్ గా. అప్పుడే 10,000 కిలోమీటర్లు అయితే తిరిగేసింది. లాస్ట్ టైం 10,000 కిలోమీటర్లకి అయితే సెకండ్ సర్వీస్ చేపించాను. ఇప్పుడు 20,000 కిలోమీటర్లకి అయితే చేపించాలి. అందుకని చెప్పి నేరుగా షోరూమ్ కి అయితే తీసుకెళ్తున్నాను. అదేంటోనండి, ఎప్పుడు గాల్లో ఫ్లైట్ చూసినా కానీ నాకైతే ఇంటికి పోవాలనిపిస్తుంది. నేను ఈ కువైట్కి వచ్చి కరెక్ట్గా సంవత్సరం అయితే అయిపోయింది. ఇంకొక సంవత్సరం ఉంది. ఆ సంవత్సరం అయితే మనం కూడా ఫ్లైట్లో జంపు. ఈ ఏరియా పేరు వచ్చి అల్రాయ్ అన్నమాట. ఈ ఏరియాలో ఆల్మోస్ట్ అన్ని షోరూమ్లు ఉంటాయి. చాలా వరకు అందరూ ఇక్కడికే వస్తారు. మన కార్ షోరూమ్ కూడా ఇక్కడే ఉండేది. ఇదే మన కార్ షోరూమ్ అనమాట. నేరుగా లోపలికి అయితే వెళ్ళిపోయినాను బండి తీసుకొని. బండి అక్కడ పక్కన పెట్టేసి మన బండి దప్తర్ తీసుకొని అయితే లోపలికి వెళ్ళాలి. ఈ షోరూమ్ లో పనిచేసే వాళ్ళందరూ మన ఇండియా వాళ్ళు అనమాట, కేరళ వాళ్ళు. సర్వీస్ చేయాలన్నా బండికి సంబంధించి ఏం చేయాలన్నా ఈ దప్తర్ అయితే ఖచ్చితంగా ఉండాలి. దప్తర్ తీసుకొని లోపలికి వెళ్ళి వాళ్ళకి ఇస్తే ఫ్రీ సర్వీస్ చేయించడానికి పర్మిషన్ అయితే ఇస్తారు. ఆ పర్మిషన్ పేపర్ తీసుకొని నేరుగా సర్వీస్ సెంటర్ కి అయితే వెళ్ళిపోయాను. ఇక్కడికి వెళ్ళి వాళ్ళ చేతిలో బండి పెడితే ఒక హాఫ్ అన్ అవర్ లో అయితే మనకి ఇచ్చేస్తారు బండి. నేను బండి అక్కడ సర్వీస్ పాయింట్ దగ్గర పెట్టేసి లోపలికి అయితే తీసుకెళ్లాను ఆ పేపర్ ని. అతను వచ్చి సరే ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయి, హాఫ్ అన్ అవర్ లో ఫినిష్ అయిపోతుందని చెప్పాడు. ఇంకా వీళ్ళు ఇంకా నా బండిని సర్వీస్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. దీంట్లో ఉండే పాత ఆయిల్ మొత్తం తీసేశారు. దాని తర్వాత 4 టైర్లకి గాలి అయితే పట్టారు. దాని తర్వాత ఇంకా బండికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని మొత్తం అయితే ఒకసారి చెక్ చేశాడు. ఇక్కడ పనిచేసే అతను అయితే చెన్నై అంట. అయితే 1కి 4 సార్లు ఇంకా మన బండికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెక్ చేశాడు. అన్ని ఓకే అన్న తర్వాత మన చేతికి బండి ఇస్తారు. ఆ బండికి అయితే సర్వీస్ అయితే పూర్తి అయిపోయింది. ఇంకా లోపలికి వెళ్ళి సైన్ పెట్టుకో అని చెప్పాడు. సరే అని చెప్పి నేను లోపలికి వెళ్ళి సైన్ చేసి నా బండి అయితే తీసుకెళ్లిపోయాను. ఇంకా మన బండి నెక్స్ట్ సర్వీస్ వచ్చి 30,000 కిలోమీటర్లకి. మనకి ఫ్రీ ఆయిల్ సర్వీస్ తో పాటు ఫ్రీ వాటర్ సర్వీస్ కూడా ఉంటుంది. తర్వాత చేపించకపోతే బాగోదని చెప్పి నేరుగా వాటర్ సర్వీస్ చేపించడానికి అయితే తీసుకెళ్లాను లోపలికి. అక్కడికి వెళ్ళాక నీట్గా మన బండిని అయితే వాష్ చేయించారు. ఇక్కడికి నిజంగా లాస్ట్ సర్వీస్ వచ్చినప్పుడు వీళ్ళే కడిగారు. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ వీళ్ళే కడుగుతున్నారు. సో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్